వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఉత్తంకుల వారు బృహదశ్వ మహారాజు వద్దకు వచ్చి దుందు అని అసురుణ్ణి చంపాలి అని చెప్పగా, నేను వృద్ధాప్యంలోకి చేరాను, ఇంకా నా కొడుకునే రాజుని చేశాను, కువలస్సుడే దుందుని చంపగలడు అని చెబుతారు. ఇదంతా వింటున్న యుధిష్ఠిరుల వారికి ఒక ప్రశ్న వస్తుంది. అసలు దుందు అనే అసురుడు ఎవరు అని అడగగా మార్కండేయుల వారు ఈ విధంగా చెబుతారు. పూర్వం విష్ణుమూర్తి మధు, కైతభ అనే ఇద్దరు అసురులను చంపారని, వారిద్దరికీ జన్మించిన వారే వీరు, అంటే దుందు అనే అసురుడు అని చెబుతారు. అంతేకాకుండా విష్ణుమూర్తి అంటే దుందుకి కోపం, ఎందుకంటే తన తల్లిదండ్రులను చంపింది విష్ణుమూర్తే కాబట్టి. ఈయన ఒక్కసారి ఊపిరి పీల్చుకొని వదిలేటప్పటికే 7 రోజులు భూమి అంతా ఇలా కదులుతుంది, ఏదో భూకంపం వచ్చినట్టు. అంత శక్తివంతుడు దుందుడు. అయితే కువలస్సుడికి 21,000 మంది పిల్లలు ఉంటారు. వారు 7 రోజుల పాటు తవ్వుతూ ఉండగా ఇంకా దుందు అనే అసురుడు కనిపిస్తారు. వీరందరినీ చూసి కోపంలో ఒక్కసారి ఊపిరి బయటికి వదలగా వీరంతా అగ్నికి ఆహుతైపోతారు. ఇంకా ఇంత జరిగిన తరువాత కూడా కువలస్సుడు యుద్ధాన్ని ఇంకా జరిపిస్తారా అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.